భారతీయ టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ కూడా ఆయనతో పాటు కలిసి వచ్చే అవకాశం లేదని చెప్పాలి. ఇక జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు ఏమన్నా ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ఏమన్నా ఆయనతో కలిసి వస్తాయి లేదనేది చూడాల్సిన అవసరం. ముఖ్యంగా రాష్ట్రపతి పాలన ప్రధాన డిమాండ్గా 24 తారీఖున దీక్ష చేయబోతున్నాం, ధర్నా చేయబోతున్నాం కాబట్టి ఆ అంశాన్ని హైలైట్ చేస్తూ లోక్సభ రాజ్యసభలో ప్రస్తావించాలని చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతిని కలిసి అపాయింట్మెంట్ కోరాం కాబట్టి అపాయింట్మెంట్ త్వరగా వచ్చేలాగా చూడాలని కొన్ని ఎంపీలకి దిశానిర్దేశం చేశారు. 24వ తేదీన జరిగిన దీక్ష తర్వాత ఎంపీలు లోక్సభలోను రాజ్యసభలో అటెండ్ అవుతారు కాబట్టి పూర్తిగా లోక్సభ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల విఘాతం, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి హత్యలు, దాడులు, శాంతి భద్రత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మీదే హైలైట్ చేయాలి. ధర్నా జరిగిన తర్వాత ఈ పార్లమెంట్ సమావేశాలు జరిగిన అన్ని రోజులు కూడా ఇదే అంశం మీద హైలైట్ చేస్తూ మాట్లాడాలని చెప్పారు. అంతేకాదు అసెంబ్లీలో తాము కూడా ఎమ్మెల్యేలు తాము కూడా గళమెత్తుతామని చెప్పారు. అంటే మొదటి రోజు అసెంబ్లీకి జగన్ వస్తారు, మంగళవారం కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. బుధవారం ఆయన ఢిల్లీకి వెళ్తారు కాబట్టి మంగళవారం వరకు ఆయన అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు జగన్తో పాటు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళు గలమెత్తే అవకాశం కనబడుతుంది, ప్లకార్డులు ప్రదర్శించే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ పూర్తిగా వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులతో పాటు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది, శాంతి భద్రతలు లోపించాయని అంశాన్ని హైలైట్ చేస్తూ జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ ఎక్కడ కూడా రాజకీయ హత్యలు కాదు, ఈ వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యలని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయడం ద్వారా జగన్ ఏం చేయబోతున్నారని చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ వైసీపీ టీడీపీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కూటమి నేతలు మాత్రం ఆర్థిక బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి ఏం తీసుకురావాలి, రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో ఏ అంశాలు బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కేలా చూడాలని వాళ్ళు వ్యూహాలు సిద్ధం చేసుకుంటే వైసీపీ ఎంపీలు మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి దాడులు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మీదే పార్లమెంట్లో గళమెత్తాలి, అటు ఉభయ సభల్లో గళమెత్తాలని చెప్తారు. దానిలో భాగంగానే 24 తారీఖున జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తున్న మేరకు జగన్మోహన్ రెడ్డి కూడా ధర్నాలో పాల్గొనే అవకాశం ఉందా? ఆయన అధ్యక్షతనే ధర్నా జరగబోతుంది. ఢిల్లీలో ఆయనే కూర్చోబోతున్నారు, ఆయన ఆధ్వర్యంలోనే ధర్నా జరగబోతుంది. ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఆయన మొదటి దీక్ష అంటే అధికారం కోల్పోయిన తర్వాత మొదటి దీక్ష చేస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో చాలా దీక్షలు చేశారు కానీ ఢిల్లీ స్థాయిలో ఆయన ఎప్పుడు కూడా దీక్షలు ఎక్కడా చేయలేదు, అంటే 2014 నుంచి 2019 వరకు. కానీ మొదటిసారి అధికారం కోల్పోయిన 40 రోజుల్లోనే ఆయన ఢిల్లీకి వెళ్ళి దీక్ష చేయాలనుకోవడం కొంత రాజకీయంగా చర్చ జరుగుతుంది. కొంత టైం గ్యాప్ ఇవ్వకోకుండా జగన్ అటాకింగ్ మోడ్లోకి వెళ్తున్నారు, ఆ అధికార పార్టీ మీద విరుచుకుపడే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది పక్కన పెడితే ఈ ధోరణి కరెక్ట్ కాదని కొంతమంది మాట్లాడుకుంటున్నప్పటికీ జగన్ ఆల్రెడీ 35 మందిని హత్య చేశారు కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి, భవిష్యత్తులో ఇంకా చాలామందిని చంపే ప్రయత్నాలు ఉన్నాయని భావించి మాత్రమే మేము ఢిల్లీ స్థాయిలో జాతీయ స్థాయిలో దీన్ని తీసుకొస్తేనే ఆ రాష్ట్రంలో ఈ హత్యలు ఆగుతాయని భావిస్తున్నామని జగన్ భావిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ స్థాయిలో ఆయన నేరుగా దీక్ష అయితే చేయబోతున్నారు. మనోజ్ రైట్ ఆదేశ్, ఓవరాల్గా 23 నుంచి పెద్ద ఎత్తున పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే తమ పార్లమెంటరీ స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి నివాసంలో ఈరోజు పార్లమెంటరీ స్థాయి మీటింగ్ జరిగింది, పార్లమెంటరీ నేతలతో మీటింగ్ జరిపారు ఆయన. సో పార్లమెంట్లో అవలంబించాల్సిన తీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా పార్లమెంట్లో గలమెత్తే రకంగా ఆయన ఎంపీలతో సూచించారు. మరోవైపు రషీద్ హత్యపై కూడా ఆయన ధర్నా చేపట్టబోతున్నారు ఢిల్లీలో. అయితే ఢిల్లీలో చేపట్టిన ధర్నా రోజు అదే రోజు ప్రధాని మోదీ అమిత్ షాతో మీటింగ్లు అరేంజ్ చేయాలి, వారు అపాయింట్మెంట్ కోరాలంటే కూడా ఎంపీతో మాట్లాడి తెలుస్తోంది. సో మొత్తం మీద ఎంపీలు ఎటువంటి ప్రశ్న వర్షం కురిపించబోతున్నారు, జగన్మోహన్ రెడ్డికి ఇతర పార్టీలు ఏమైనా ధర్నాకి సహకరిస్తాయా, ఆయన మద్దతు కూడగట్టుకుంటారా, అసలు ఆయన ఎటువంటి డిమాండ్స్ పెట్టబోతున్నారో మాత్రం చూడాల్సిన అవసరం అవుతుంది. మొత్తం మీద పార్లమెంటరీ నేతలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి తన నివాసంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 23 నుంచి పార్లమెంటరీ స్థాయి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో ఎంపీలు అవలంబించాల్సిన తీరుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈరోజు తాడేపల్లిలోని తన నివాసంలో వైసీపీ ఎంపీలతో మీటింగ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఎంపీలు అవలంబించాల్సిన తీరు, వాళ్ళు లేవనెత్తాల్సిన అంశాల మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంపీలతో దిశానిర్దేశం చేశారు. ఇక రాజ్యసభలో సంఖ్యాపరంగా కీలకంగా ఉండటంతో ఏం చేయాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు జగన్. ఇక వినుకొండ
రషీద్ హత్యపై కూడా ఢిల్లీలో చేసే ధర్నాపైన చర్చించారు. పార్లమెంట్ ఆవరణలో